బ్రేకింగ్ న్యూస్. మధ్యప్రదేశ్లో జూన్ 18న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల పోరు ఏకపక్షంగా ముగిసింది. నామినేషన్ల పరిశీలన తర్వాత ఊహించని రాజకీయ పరిణామాల మధ్య రాష్ట్రంలోని 3 రాజ్యసభ స్థానాలను అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, ఓబీసీ నేత మహేష్ కేవత్, రాష్ట్ర కార్యదర్శి రజనీష్ అగర్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్లో ఖాళీ అవుతున్న 3 స్థానాలకు గాను సంఖ్యాబలం ప్రకారం బీజేపీకి 2, కాంగ్రెస్కి 1 స్థానం దక్కాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ తరపున సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన ఓబీసీ నేత మహేష్ కేవత్ను 3 అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో పోలింగ్ అనివార్యమని భావించిన తరుణంలో నామినేషన్ల పరిశీలన సమయంలో కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్లో ఒక సివిల్ కేసు వివరాలను దాచారు అంటూ బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. నామినేషన్ల పరిశీలనలోనే కాంగ్రెస్ అభ్యర్థి రేసు నుంచి తప్పుకోవడంతో బరిలో కేవలం 3 బీజేపీ అభ్యర్థులు మాత్రమే మిగిలారు. దీంతో తరుణ్ చుగ్, మహేష్ కేవత్, రజనీష్ అగర్వాల్ల ఎన్నిక ఏకగ్రీవమైనట్టుగా అధికారులు ప్రకటించారు. 3 సీట్లు ఖాతాలో పడడంతో ఎగువ సభలో బీజేపీ బలం మరింత పెరిగింది. అంతేకాదు మధ్యప్రదేశ్ రాజకీయాలలో అధికార పక్షం తన పట్టును మరోసారి నిరూపించుకుంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. శివ, నిజానికి 18న ఎన్నికలు జరగాలి. మరోవైపు రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు గురించి విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది మీనాక్షి నటరాజన్ వేసిన పిటిషన్ గురించి. కానీ ఈలోపే 3 ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఈసీ అధికారికంగా ధృవీకరించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటూ ఉన్నారు? ఇలా ముందుగానే ధృవీకరించడానికి కారణం ఏంటి? రోహిత్, దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి 8వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 9వ తేదీన స్క్రూటినీ. ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో ఈ రోజు ఎవరైతే నామినేషన్లు ఉపసంహరించుకున్నారో మరొక స్క్రూటినీలో భాగంగా ఎవరిని నామినేషన్లు అయితే తిరస్కరించారో ఆ ప్రత్యర్థి పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇతర కర్ణాటక, ఇతర రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఆ రాష్ట్రాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు వారికి ఎన్నికైన పత్రాన్ని సమర్పించారు. దానిలో భాగంగా ఇటు మధ్యప్రదేశ్ సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారు. రిటర్నింగ్ ఆఫీసర్ తనపై ఎటువంటి కేసులు లేనప్పటికీ కూడా ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతోనే రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు అనేది కూడా ఇటు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ కూడా తెలియజేశారు. అయితే 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తరుణ్ చుగ్ గాని, మహేష్ మావత్, ఇతర మరొక వ్యక్తి 3 కూడా ఇక్కడ ఎన్నికైనట్లు కూడా ప్రధానంగా ప్రకటించారు. అంటే భోపాల్లోని 3 అభ్యర్థుల్లో 2 స్థానాలు మాత్రమే బీజేపీకి దక్కుతాయి. 2 స్థానాలకు సంబంధించి మాత్రమే అక్కడ సంఖ్యాబలం ఉంది. 3వ అభ్యర్థికి సంబంధించి 48 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్, అలాగే తరుణ్ చుగ్ 3 కూడా గెలుపొందినట్టుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఒకవైపు దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తుంది కాంగ్రెస్. దానిలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అత్యవసరంగా విచారించాలని కోరిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా కుదరదు, ఇప్పటికిప్పుడు విచారించలేము, రేపు విచారిస్తామంటూ కూడా ఇటు వెకేషన్ బెంచ్ తెలియజేసింది. అయితే అప్పటి వరకు కూడా ఈ విచారణ ముగిసే వరకు ఫలితాలను వెల్లడించొద్దు. అంటే ఇప్పుడు నామినేషన్ ఉపశమన ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారో
వారికి సంబంధించి ఎక్కడ కూడా ఫలితాలు ప్రకటించొద్దంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటు అభిషేక్ మను సింఘి ఈ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో ఆయన మెన్షన్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఫలితాలను ప్రకటించకుండా ఆగలేదు. ఆ రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా మధ్యప్రదేశ్ సంబంధించి ఫలితాలు ప్రకటించొద్దు అనేది ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో మెన్షన్ చేశారు. కానీ ఈరోజు చూస్తే ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలో రేపు మొత్తం ఎవరైతే 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీనాక్షి నటరాజన్ కు సపోర్ట్ గా వారందరూ కూడా రేపు రాష్ట్రపతి భవన్ కి వెళ్లి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో రేపు రాష్ట్రపతిని కలుస్తారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే కనుక రేపు రాష్ట్రపతిని కలిసి ఎన్నికల అధికారి తీరును కేంద్ర ఎన్నికల సంఘం కలిసినప్పటికీ కూడా సరైన ప్రతిస్పందన లేకపోవడం, మరొక సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉంది కాబట్టి అక్కడైనా న్యాయం జరుగుతుందనేది మేము భావిస్తున్నామనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ ఒకవైపు విచారణ దశలో ఉంది. ఇక్కడ నామినేషన్ ఉపసంహరణ చివరి శివ, అదే సమయంలో ఒకవైపు కాంగ్రెస్ నేతలు దీన్ని సీట్ చోర్ అని అంటున్నారు, సీట్ చోరీ అని అంటూ ఉన్నారు. గతంలో ఓట్ చోరీకి పాల్పడ్డారు, ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడ్డారు అని. కానీ ఇది మాకు సంబంధం లేదు, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈసీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాకేమీ లేదని బీజేపీ నేతలు అంటున్నారు. సో ఈ కలిసొచ్చిన పరిణామాలు అంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఊహించని పరిణామంతో బీజేపీ కాంగ్రెస్కి వెళ్లాల్సిన సీట్ని తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల అధికారి గెలుపు పత్రాన్ని కూడా ఇచ్చేసారు, ఏకగ్రీవ పత్రాన్ని కూడా. సో ఇప్పుడు బీజేపీ నేతలు ఏమంటున్నారు? బీజేపీ నేతల వెర్షన్ ఏంటి అంటే రాజ్యసభలో వాళ్ళ సంఖ్యాబలం పెరగడం అంటే సంఖ్యాబలం డెఫినెట్ గా రాజ్యసభలో ఇటు బీజేపీకి పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మాన్సూన్ సెషన్ లో గతంలో పెట్టిన డీలిమిటేషన్ కానీ ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్ళీ తీసుకొచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడ ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సంఖ్యాబలం అనేది వారికి ఎక్కువ ఉండే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలు కానీ రాజ్యసభ ఎన్నికల్లో జరుగుతున్న ఫలితాలకు సంబంధించి కానీ ప్రధానంగా ఇప్పుడు మధ్యప్రదేశ్ విషయానికి వస్తే కనుక మీరు చెప్పినట్లుగా అక్కడ ప్రధానంగా సంఖ్యాబలం కాంగ్రెస్ కు ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు పోటీలో పెట్టి మరీ క్రాస్ ఓటింగ్ నిర్వహించవచ్చు, క్రాస్ ఓటింగ్ జరిపి గెలుపొందొచ్చు అనే ఉద్దేశంతోనే మహేష్ కేవాత్ ను నిలబెట్టడం కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఇటు కాంగ్రెస్ సంబంధించి కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు, ఆమెపై క్రిమినల్ కేసులు ఉన్నాయనేది బీజేపీ ఆరోపిస్తుంది. కానీ మా వాళ్ళు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు, అక్కడ బీజేపీ వాళ్లే కావాలని నాటకాలు ఆడారు అనేది ప్రధానంగా రాజకీయ దురుద్దేశంతో మహిళలను కూడా చూడకుండా ఆమెపై ఇటువంటి రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు మధ్యప్రదేశ్ సంబంధించి ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇటు బీజేపీకి సంబంధించిన ముగ్గురికి ఈ ఎన్నికైన పత్రాలను సమర్పించారు రిటర్నింగ్ అధికారి. ఇక ప్రధానంగా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలనేది కూడా వినతి పత్రం సమర్పించనున్నారు. రోహిత్. రైట్ శివ.